హాయ్, అందరూ బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హల్లెలూయా. ఎంతమందికి భయం ఉంది? భయమా? ఎంతమంది భయమా? నిజమైన భయం ఎవరికి ఉంది చెప్పండి? భయం. దేవుడి బిడ్డలకి భయం ఉంటాయా? ఉండవు. భయం ఉండవు కదా. ఓకే. సో మీకు చెప్పవలసింది ఏంటంటే సెల్ఫ్ సర్వీస్. సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటి? స్వయంగా మీ యొక్క ప్రవర్తన ఎలాగా? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేరింగ్, ఎవ్రీథింగ్ సెల్ఫ్ అంటే అర్థమైందా? ఏంటది? ఏంటవి? మనది మనము నేర్చుకోవాలి. ఏమని? నీ యొక్క ఫుడ్ తినే ప్లేటు నీది నువ్వు కడుక్కోవాలి, మీదే కడుక్కోవాలి. అర్థమైందా? అది సెల్ఫ్ సర్వీస్. మీ బట్టలు మీరు శుభ్రం చేయించుకోవాలి. మీ యొక్క చెప్పులు వారానికి ఒకసారి మీరు కడిగి తుడిచి శుభ్రం చేయించుకోవాలి. ఇవన్నీ మా మమ్మీ చేస్తారు, డాడీ చేస్తారు అన్నది కాదు, మీకు మీరే చేసుకోవాలి. రైట్? ఎందుకు చేసుకోవాలి? రేపు మీరు ఎదిగిన తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత మీకు ఎక్కడైనా క్యాంపు వెళ్ళి ఉండాలి అనుకో, చదువుకోవాలి, హాస్టల్లో ఉండాలి, లేకపోతే సపరేట్ ఉండాలి అనుకున్నప్పుడు అర్థమవుతుంది అందరికీ. మీ యొక్క వర్క్ మీరు చేసుకోవాలి కదా. అప్పుడు అమ్మ రాదు కదా. అప్పుడు మీ వర్క్ మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఇంట్లో వర్క్ చేసుకొని మీ యొక్క ఆరోగ్యం మీరే చూసుకొని చక్కగా మీ వర్క్ మీరు చేస్తూ పోవాలి. అది ప్రతిదానికి అమ్మ నాన్నని పిలవకుండా చేసుకోవాలి. ఎంతమంది అమ్మని ప్రేమిస్తున్నారు? ఓ వెరీ గుడ్, ఆల్మోస్ట్. ఎంతమంది డాడీని ప్రేమిస్తున్నారు? వెరీ గుడ్. ఎంతమంది పక్క ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నారు? నిన్ను నువ్వెప్పుడు ప్రేమిస్తున్నావు చెప్పు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? సెల్ఫ్ లవ్ ఎవరికి లేదా? ఓకేనా? అందరినీ మనం చేరతీయాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమ అంటే అర్థం ఏంటి? లవ్ అంటే ఏంటి? స్నేహం. అందరినీ చేరతీయాలి, అందరితో కూడి అందరితో ప్రేమతో కలిసి ఉండాలి. అంతే కదా. నేను మళ్ళీ నా మాటలు ఇలాగే ఉంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మీకు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ పనులు మీరు చేసుకొని వెళ్తూ ఉండాలి. అమ్మని డిస్టర్బ్ చేయకుండా, ఇబ్బందులు పెట్టకుండా, ఇంట్లో పనులన్నీ చేసి అమ్మకి సహాయపడి అవి కొనండి ఇవి కొనిమని చెప్పి అనవసరంగా డబ్బులు ఇది చేయకుండా మీకు వచ్చిన డబ్బులు బుడ్డి ఉంటుందా, బుడ్డి అందులో వేసి జాగ్రత్తగా దాసి సంవత్సరానికి ఒకసారి ఏం చేసుకుంటారు? అది మీరు కొనుక్కోకూడదు, దానం చేయాలి. అది ఎవరికైనా ఎవరిడే మీకు వచ్చిన అమౌంట్ మీరు ఏం చేసుకోవాలి? మీ మమ్మీ డాడీ ఇస్తుంటారు కదా, అవన్నీ డబ్బులో వేసి ఆ సంవత్సరానికి ఒకసారి మీరే దానం చేయాలి ఎవరో ఒక్కరికి. ఎంతమంది కోపం ఉంచుకుంటారు మనసులో? అది చెప్పండి. ఎంతమంది కోపం ఉంచుకుంటారు? కోపం ఎంతమందికి ఉంది? పెద్దలు కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ కోపం. అందరికీ కోపం ఉందా? కోపం ఉండకూడదు ఎక్కువ. కోపం ఎవరి కోపం వాళ్ళకి శత్రువు అంట. అర్థమైందా? ఏ కోపం ఉన్నా ఒక 24 hours లేదంటే ఒక నైట్ లేదంటే ఒక 1 day లీవ్ ఇట్, మర్చిపోవాలి. పెద్దవాళ్ళందరూ కదా. కోపం ఉంటుందా మనసులో? అలా ఉంచేస్తారు ఎవరైనా? ఉంచలేరు కదా. కోపం మన మనసులో ఉంటే దేవుడు మన దగ్గరలోకి రారు, ఉండదు మనతో పాటు. మీకు అందరికీ అర్థమైందా? ఇంకేం చెప్పాలి? చాలు, ఇప్పుడు ఇంకా ఉన్నారు వాక్యం చెప్పడానికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. బాయ్.